శ్రీ ఆంజనేయ జ్యోతిష్యాలయం హస్త సాముద్రికం ముఖ లక్షణములు ప్రశ్నశాస్త్రము జాతక చక్రము అన్ని రకాల సమస్యలు చెప్పబడును. జి నాగసురేష్ శర్మ, శిల్పారామం, బ్యాక్ సైడ్, సిద్దిక్ నగర్, మాదాపూర్, హైదరాబాద్. రాజమండ్రి పార్లమెంట్ ఎంపీ అభ్యర్థిగా తన పేరు ప్రకటించడంపై డాక్టర్ గూడూరి శ్రీనివాసరావు హర్షం వ్యక్తం చేశారు. రాజమండ్రి పార్లమెంట్ పరిధిలో మళ్లీ వైసీపీ జెండా ఎగరవేస్తామని ఆయన తెలిపారు. బీసీ సామాజిక వర్గానికి పెద్దపీట వేస్తూ సీఎం జగన్ తనపై పెట్టుకున్న నమ్మకాన్ని నిలబెడతానన్నారు. టీడీపీ, జనసేన, ఇతర పార్టీలు కలిసి వచ్చినా రాజమండ్రి పార్లమెంట్లో వైసీపీ హవా కొనసాగిస్తానని అన్నారు. రాజమండ్రి పార్లమెంట్లో ఉన్న 7 నియోజకవర్గాల నేతలతో సమన్వయం చేసుకుని ముందుకు వెళ్లి మిగిలిన పార్టీలను మట్టి కర్పిస్తామంటున్న డాక్టర్ గూడూరి శ్రీనివాస్తో మా ప్రతినిధి గణేష్ మరింత సమాచారం అందిస్తారు. సామాజిక వర్గానికి పెద్దపీట వేస్తూ సీఎం జగన్మోహన్ రెడ్డి రాజమండ్రి పార్లమెంటు అభ్యర్థిగా డాక్టర్ గూడూరి శ్రీనివాస్ పేరు ప్రకటించడం జరిగింది. ప్రస్తుతం ఆయన ఐన్యూస్తో ఉన్నారు. ఈ పార్లమెంటు రానున్నటువంటి 2 నెలల్లోనే ఎన్నికలు ఉన్నటువంటి నేపథ్యంలో క్యాడర్ను ఏ విధంగా సమాయత్తం చేయబోతున్నారు, ఎన్నికలను ఏ విధంగా ఎదుర్కొనబోతున్నారు అనేది అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సార్, కంగ్రాచులేషన్స్ సార్, రాజమండ్రి ప్రజల తరపున, ఐన్యూస్ తరపున. సార్, ఎట్లా సార్ ఈ పార్లమెంట్ ఎన్నికలు త్వరలోనే ఉన్నాయి, ఇప్పుడు మీకు తాజాగా ప్రకటించారు, మీరు రాజకీయాలు కొత్త, ఎలా ముందుకెళ్ళబోతున్నారు? అంటే రాజకీయాలు కొత్త కాదు సార్ నాకు. అంటే ఆల్రెడీ నేను సిటీ కోఆర్డినేటర్గా ఇక్కడ చేశాను రాజమండ్రిలో. ఇప్పుడు ఎంపీ అభ్యర్థిగా ఎన్నిక చేశారు. రెండోదేమో జగన్మోహన్ రెడ్డి గారు దేశంలో ఏ ముఖ్యమంత్రి చేయలేని సాహసాలు చేస్తున్నారు. ఎందుకంటే 68% సీట్స్ బీసీ వర్గాలకే కేటాయిస్తున్నారు. గతంలో కూడా ఈ స్వతంత్రం వచ్చిన తర్వాత రాజమండ్రి ఎంపీ స్థానాన్ని ఎప్పుడు కూడా బీసీలకు ఇచ్చిన దాఖలాలు లేవు. ఫస్ట్ టైం భరతరామ్ గారికి ఇచ్చారు, ఆయన నెగ్గారు. ఇప్పుడు సెకండ్ టైం ఇప్పుడు నన్ను నిలబడమని చెప్పారు, ఆదేశించారు. మేము ఎన్నో సంక్షేమ కార్యక్రమాలు చేసాం, పావర్టీ తగ్గించాం. అదేవిధంగా పారిశ్రామిక అభివృద్ధిలో కూడా దేశంలో 3వ స్థానంలో ఉన్నాం. 358 భారీ పరిశ్రమలు 14 లక్షల కోట్లతో స్టార్ట్ చేశారు. అలాగే విద్యకు ఖచ్చితంగా ప్రాధాన్యత ఇస్తున్నాం. హెల్త్ని కూడా డోర్ స్టెప్స్కి తీసుకెళ్ళాం. ఇంత మంచి పరిపాలన దేశంలో ఏ ముఖ్యమంత్రి చేయలేదని ధైర్యంగా చెప్పగలుగుతున్నాం. జగన్మోహన్ రెడ్డి గారు కూడా ఒకటే చెప్తున్నారు, మీకు మీ కుటుంబానికి మంచి జరిగి ఉంటేనే మాకు ఓటేయండి అని అంత ధైర్యంగా చెప్పిన ఏకైక ముఖ్యమంత్రి ఈ దేశంలో ఎవరున్నారంటే అది జగన్మోహన్ రెడ్డి గారు. ఎందుకంటే మేము మంచి చేసాం కాబట్టి, మేము ధైర్యంగా ఓట్లు అడిగే హక్కు మాకు ఉంది కాబట్టి మేము ఎప్పుడు కూడా మేము నమ్ముతామని విశ్వాసం ఉంది. ప్రతిపక్ష నాయకులు బలహీనలు కాబట్టి వాళ్ళంతా కలిసికట్టుగా వస్తున్నారు. మాకు వాళ్ళ వల్ల మేము ఎప్పుడు కూడా భయపడలేదు. వారు ఏదో చేస్తారు, నెగ్గుతారని కూడా ఏ కోసాన కూడా మాకు ఇది నమ్మకం కానీ ఏమాత్రం లేదు. అంటే రాజమండ్రి పార్లమెంట్ ఎప్పుడు కూడా సినీ ప్రముఖులకు లేదంటే వర్తక వ్యాపారస్తులకు కేటాయిస్తారు. ఒక డాక్టర్గా మొదటిసారి పార్లమెంటు స్థానం రాజమండ్రి కల్పించారు కదా, ఎలా అనిపిస్తుంది? అంటే ఎప్పుడు కూడా గతంలో సినిమా యాక్టర్లు మీరు చెప్పినట్టుగా వచ్చారు. కాకపోతే జగన్మోహన్ రెడ్డి గారి డిఫరెంట్ స్టైల్ అయింది. ఆయన విధానం, పరిపాలనా విధానం, అడ్మినిస్ట్రేషన్ అంతా కూడా టోటల్లీ డిఫరెంట్. ఆ పారిశ్రామికవేత్తలకి వాళ్ళకి ఇవ్వకుండా ఒక ఎడ్యుకేటెడ్ పర్సన్ని హయ్యెస్ట్ లెజిస్లేటివ్ బాడీలోకి పంపించాలి, దేశంలో ఒక మంచి వ్యక్తిని తీసుకెళ్ళాలి, మంచి వాళ్ళు రాజకీయాల్లోకి రావాలని చెప్పి నన్ను ప్రోత్సహించారు. నన్ను కూడా కన్విన్స్ చేశారు, జూలై 3 రమ్మని చెప్పి, మంచి వాళ్ళు రాజకీయాల్లో ఉండాలి, మీలాంటి మంచి వ్యక్తులు రాజకీయాల్లో ఉంటే రాజకీయ వ్యవస్థలు బాగుపడతాయని చెప్పి కన్విన్స్ చేసి తీసుకొచ్చారు. సో డెఫినెట్గా కూడా నాకు 20 ఏళ్ల బట్టి ఇక్కడ ఈ పరిసర ప్రాంతాల్లోనే ప్రాక్టీస్ చేస్తున్నాను. అందరూ తెలుసు, ప్రజలు తెలుసు. అదేవిధంగా పార్టీ నాయకులు, మా ఎమ్మెల్యేలు అందరూ కూడా బాగా సన్నిహితమైన వ్యక్తులే. సో వీళ్ళందరినీ కలుపుకొని డెఫినెట్గా రానున్న రోజుల్లో పార్లమెంటు సీట్ని కైవసం చేసుకుంటామని గట్టి నమ్మకంతో ఉన్నాం. సార్, గత ఎన్నికల్లో టీడీపీ, జనసేన విడిగి పోటీ చేశాయి. ఇప్పుడు ఎలక్షన్కి మాత్రం కలిసి వస్తున్నాయి, ఎట్లా ఎదుర్కోబోతున్నారు? అంటే చెప్పాను కదా సార్ మీకు ముందాకనే, మేము బలంగా ఉన్నాం, మేము జనానికి మంచి చేసాం, అభివృద్ధి చేసాం, రాష్ట్రాన్ని విద్యను అందించాం, వైద్యాన్ని అందించాం. ఇంతకన్నా ప్రజలకు కావాల్సింది ఏమీ లేదు, ప్రజలు కోరుకునేది అదే. సో ఇన్ని చేసాం కాబట్టి మేము కాన్ఫిడెంట్గా వెళ్తున్నాం. వాళ్ళు ఎంతమంది కలిసినా కూడా మమ్మల్ని ఏం చేయలేరు. అంటే ఇటీవల చంద్రబాబు కదిలిరా సభలో మొత్తం పార్లమెంట్లో ఉన్నటువంటి వైసీపీ నాయకుల మీద ఆరోపణలు చేశారు. మిగిలినటువంటి నియోజకవర్గాల్లో గెలుపు మాదే అంటున్నారు. సార్, చంద్రబాబు నాయుడు గారికి చెప్పుకోవడానికి ఏమీ లేదు. ఆయన ప్రజలకి ఏమీ చేయలేదు. ఇప్పుడు 3 సార్లు ముఖ్యమంత్రిగా చేసి ఒక్కటే నేను చేశానని చెప్పుకునే పరిస్థితి లేదు. ఆయన అంత దౌర్భాగ్యం అయింది. సో ఎప్పుడు ఎదుటివాడిని నువ్వు దుర్మార్గుడివి, సైకో ఇలా తిడుతూ ఉంటాడు. అదే తప్ప నేను ఇది చేశానని ధైర్యంగా చెప్పుకోవచ్చు కదా. 3 సార్లు ముఖ్యమంత్రి చేశాడు, అది చెప్పుకునే ధైర్యం లేదు, చేయలేదు కాబట్టి చెప్పడు. ఎప్పుడు నువ్వు ఎదవా అని ఆడిని అందరిని తిడుతూ ఉంటాడు అతను.
అతని నైజమే అంత. అతని మావనే ఇది చేసిన ద్రోహి అతని మాటలు ఎవరు నమ్ముతారు? ఇప్పుడు ఏదో వచ్చేసి మీకు కేజీ బంగారం ఇస్తామన్నా కూడా ప్రజలు నమ్మే పరిస్థితిలో లేరు. 7 నియోజకవర్గాలను ఏ విధంగా కోఆర్డినేట్ చేసుకుని ముందుకు వెళ్ళబోతున్నారు సార్? సార్ అందరూ కూడా అందరు ఎమ్మెల్యేలు కూడా నాకు బాగా తెలుసు, 7 నియోజకవర్గాల ప్రస్తుతం ఉన్న ఎమ్మెల్యేలు అందరూ కూడా. సో వారందరూ కూడా సత్సంబంధాలు ఉన్నాయి. వారందరినీ కలుపుకొని డెఫినెట్గా విజయపథంలోకి దూసుకెళ్తాం. సిద్ధం సభకు ఎట్లా సిద్ధం అవుతున్నారు సార్? ఇవాళ సీఎం జగన్మోహన్ రెడ్డి గారు జిల్లాలకు వస్తున్నారు, ఉమ్మడి గోదావరి జిల్లాలోనే సభ జరగబోతుంది, ఎట్లా ఉండబోతుంది? సిద్ధం సభ అనేది ప్యూర్గా క్యాడర్కి దిశానిర్దేశం చేసే సభ. జగన్మోహన్ రెడ్డి గారి పార్టీ అధ్యక్షులు కూడా క్యాడర్ని ఉత్తేజపరిచి ఏ విధంగా మనం ముందుకు వెళ్ళాలి, ఏ విధంగా మనం ప్లాన్ చేయాలని చెప్పి ఆలోచిస్తున్నారు. ఇప్పుడు ఆయన సభలో చెప్పినవన్నీ కూడా మా క్యాడర్ అంతా కూడా ఫాలో అవుతాం. క్యాడర్ అంతా కూడా సుమారు 100 బస్సుల్లో వెళ్తున్నాం, 100 కార్లలో వెళ్తున్నాం. అందరూ కూడా క్యాడర్, ఓన్లీ క్యాడర్, ఓన్లీ కార్యకర్తలు ఎవరు లేరు ఇందులో, ఓన్లీ క్యాడర్ వెళ్తున్నారు. థ్యాంక్ యూ సార్. ఓవరాల్గా చూస్తున్నాం కదా, మంచి వ్యక్తులు పార్లమెంట్లో ఉండాలి అన్న కాంక్షతో బీసీ సామాజిక వర్గానికి పెద్దపీట వేస్తూ తనను ఎంపీ అభ్యర్థిగా సెలెక్ట్ చేసినటువంటి సీఎం జగన్మోహన్ రెడ్డికి కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ ఖచ్చితంగా రానున్నటువంటి ఎన్నికల్లో రాజమండ్రి పార్లమెంట్లో వైసీపీ జెండా ఎగరేస్తూ అంటున్నారు డాక్టర్ గూడూరి శ్రీనివాస్. కెమెరామెన్ తిరుమలతో గణేష్, ఐ న్యూస్, రాజమండ్రి నుంచి.